హాయ్ ఫ్రెండ్స్, మరణం తర్వాత మనిషి ఏమవుతాడు? దేహం కాలిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఆత్మకి చావు లేదని కొందరు నమ్ముతారు. ఆత్మ కూడా నాశనం అవుతుందని మరికొందరు విశ్వసిస్తారు. జీవితకాలంలో చేసిన కర్మల్ని బట్టి ఆత్మ సజీవంగా ఉంటుందా, నిర్జీవమైపోతుందా అనేది ఆధారపడి ఉంటుందని మరికొందరు వాదిస్తారు. గరుడ పురాణం వైష్ణవ ఆచారంతో ముడిపడి ఉంటుంది. పురాణ గ్రంథంలో మనిషి మృత్యు తర్వాత ఏం జరుగుతుంది, సద్గతి ఎలా ప్రాప్తిస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా విస్తృతంగా ఈ గ్రంథంలో లిఖించారు. ఈ పురాణ గ్రంథానికి మూల పురుషుడు శ్రీ విష్ణుమూర్తి. వైదిక గ్రంథాల ప్రకారం ఆత్మ 5 రూపాల్లో నిక్షిప్తమై ఉంటుంది. 5 వాహికల్లో ఉండే ఆత్మ మనిషి మరణించగానే అతడి శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. మరణం తర్వాత 3 గతులుంటాయి. ఒకటి ఉధర్వగతి, రెండోది స్థిరగతి, మూడోది అధోగతి. ఉధర్వగతి మనిషి ఈ గతిలో పరలోకంలో విహరిస్తాడు. ఎవరైతే నీతి, నిజాయితీ, మంచితనంతో బతుకుతారో అలాంటి వారు ఈ ఉధర్వగతికి చేరుకుంటారు. దేవతల అనుగ్రహం పొంది ఇలాంటి వ్యక్తులు తిరిగి ఉత్తమమైన బిడ్డలుగా పునర్జన్మను పొందుతారు. స్థిరగతి ఒక మనిషి మరణించాక పైలోకానికి వెళ్లకుండా, కింది లోకానికి వెళ్లకుండా తిరిగి ఇదే ప్రపంచంలో మళ్లీ జన్మిస్తాడు. మనిషిగానే జన్మిస్తాడు. అంటే అర్థం వారు వెంటనే తిరిగి మరోసారి మనిషిగానే పుట్టాల్సి ఉంటుంది. అధోగతి ఎవరైతే తప్పుడు పనులు చేసి ఇతరుల్ని బాధిస్తారో వాళ్ళకి అధోగతే పడుతుంది. క్రిమి కీటకాలుగా, నీటిలో చేపలుగా కనిపించేవన్నీ అధోగతి పొందిన జీవులు. మనిషి చనిపోయాక ఆత్మ ఆ దేహం నుండి వెళ్ళిపోయాక ఆ ఆత్మ ఏ మార్గంలో ప్రయాణిస్తుందనేది జీవితకాలంలో చేసిన పాపపుణ్యాల ఆధారంగానే నిర్ణయించబడుతుంది. ఆ 3 మార్గాలు: 1 ఉత్పత్తి వినాశన మార్గం, 2 అర్చన మార్గం, 3 ధూమ మార్గం. అర్చన మార్గం దేవలోకంలో సేవలు చేసుకునేందుకు వెళ్లేదారి. ధూమ మార్గం పెద్దవాళ్లకు సేవలు చేసుకునేందుకు వెళ్లేదారి. ఉత్పత్తి వినాశన మార్గం నరకానికి వెళ్లేదారి. ఆత్మలన్నీ కొంతకాలం వివిధ మార్గాల్లో తిరగడం పూర్తయ్యాక తిరిగి మృత్యులోకంలోకి రావాల్సి ఉంటుంది. అనేక ఆత్మలు ఇక్కడే జన్మించి ఇక్కడే మరణించాల్సి ఉంటుంది. యజుర్వేదంలో చెప్పే మాటేంటంటే, మనిషి మరణించాక అతని ఆత్మ దేహం నుండి విడిపోయి బ్రహ్మలోకానికి వెళ్తుంది. బ్రహ్మలో ఆ ఆత్మ కలిసిపోతుంది. మంచి పనులు చేసే వ్యక్తులు స్వర్గానికి వెళతారు. స్వర్గానికి వెళ్లటమే దేవతలుగా మారతారు. తప్పుడు పనులు చేసేవారు అలాగే కొంతకాలం ప్రేతాత్మలుగా తిరుగుతారు. కొద్దిమంది తిరిగి పునర్జన్మను పొందుతారు. పునర్జన్మ పొందినవారు మనిషిగానే పుట్టాలనేం లేదు. ఏ జీవి రూపంలోనైనా జన్మించవచ్చు. ఇలాంటి వారు చనిపోయిన 13 రోజుల తర్వాత యమపురికి వెళ్తారు. గరుడ పురాణంలో ఈ యాత్రలో వైతరణి నది గురించిన ప్రస్తావన ఉంటుంది. వైతరణి నది చీము, నెత్తులతో పారుతూ ఉంటుంది. గోవులను ప్రేమగా చూసుకున్నవారు ఈ వైతరణి నదిని సునాయాసంగా దాటి యమపురికి వెళ్ళిపోతారు. లేదంటే ఈ నదిలో పదే పదే పడిపోతూ ఉంటారు. ఒకవేళ పైకి లేచినా యమదూతలు వారిని ఆ నీటిలోకి తోసేస్తూ ఉంటారు. అలా అక్కడి నుండి యమపురి దగ్గరికి చేరుకున్నాక ఆత్మ పుష్పపదం అనే మరో కాలువను దాటాల్సి ఉంటుంది. ఆ నదిలో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ నీటిలో కలువ పూలు విచ్చుకుని ఉంటాయి. ఈ నీటి కొలం దగ్గర ఉండే చెట్టు దగ్గర ఆత్మ కొంతసేపు విశ్రాంతి తీసుకుంటుంది. ఇక్కడే వారి పిల్లలు చేసే పిండాదానంతో భోజనం దొరుకుతుంది. తిరిగి ఇక్కడే శక్తిని కూడా పుంజుకుంటారు. యమలోకం వెళ్లేందుకు 4 ద్వారాలుంటాయి. ఈ 4 ద్వారాల్లో దక్షిణ ద్వారం నుండి పాపులను పంపుతారు. యమధర్మరాజు నియమాలను పాటించని వీరు ఇక్కడే 100 సంవత్సరాల పాటు శిక్ష అనుభవిస్తారు. మంచి పనులు చేసినవారు, దాన ధర్మాలు చేసినవారు, తీర్థయాత్రలు చేసినవారు పశ్చిమ ద్వారం నుండి వెళ్తారు. అమ్మా నాన్నలకు సేవలు చేసినవారు, నిత్యం సత్యమే మాట్లాడినవారు, అహింసని ఆచరించిన వారు ఉత్తర ద్వారం వైపు నుండి వెళ్తారు. ఋషులు, యోగులకు దక్షిణ ద్వారం స్వాగతం పలుకుతుంది. ఇది స్వర్గానికి మార్గం కూడా. ఈ ద్వారంలోకి అడుగు పెట్టగానే దేవతలు, గంధర్వులు స్వాగతం పలుకుతారు. ఒక మనిషి మరణించగానే గాఢ నిద్రలో పైకి లేస్తాడు. కళ్ళు తెరిచి చూసేసరికి వారికి తమ పరిస్థితి ఏంటో అర్థం కాదు. కొద్దిమందికి మాత్రమే తమ పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది. ఒక మనిషి మరణించాక 12 రోజులకు యమలోకానికి ప్రయాణం మొదలవుతుంది. స్వతహాగానే గాల్లో తేలుతూ పైకి వెళ్తారు. ఎక్కడైతే ఆగుతారో అక్కడే వారికి యమదూతలు కనిపిస్తారు. పైకి వెళ్ళడానికి సహకరిస్తారు. ఒక మనిషి చేసిన పనులు, వారి తిథిని బట్టే వారి ఆత్మ ఎటువైపు పయనించాలనేది నిర్ధారణ అవుతుంది. కృష్ణపక్షంలో మరణిస్తే వారు దక్షిణ ద్వారం గుండా వెళ్లేందుకు తలుపులు తెరుచుకుంటాయి. శుక్లపక్షంలో మరణిస్తే ఉత్తర వైపు ద్వారం గుండా ప్రవేశిస్తారు. అలాగని అందరికీ ఈ నియమం వర్తించదు.
పాపాలు చేసి మరణించిన మనిషి విషయంలో ఈ సూత్రం వర్తించదు. శుక్లపక్షంలో మరణించినా కూడా వారు దక్షిణం వైపు వెళ్తారు. ఉత్తరాయణంలో మరణించేవారు 4 ద్వారాల గుండా 7 తోరణాలతో వెళ్లేవారికి విష్ణుమూర్తి సాక్షాత్కరిస్తాడు. శంఖుచక్రం గదతో రత్నాసనంలో గొప్ప చక్రవర్తిగా కనిపిస్తాడు. ఇలాంటి మంచి ఆత్మలు స్వర్గాన్ని అధిరోహించి అక్కడి అనుభూతులు పొందుతాయి. అలాంటి వారికి శాంతి, స్థిరత్వం దొరుకుతాయి. స్వర్గంలో కొంతకాలం ఉన్నాక తిరిగి ఒక మంచి కుటుంబంలో, మంచి వంశంలో మరోసారి మానవ జన్మ ఎత్తుతారు. దక్షిణాయనంలో మరణించేవారు పాపులు, అధర్ములు. వీరు జీవితాంతం మద్యం తాగటం, మాంసం తినటం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేరు. వీరు ధర్మానికి అపచారం చేశారు. ధర్మం కోసం ఎలాంటి మంచి పనులు చేయలేదు. అందుకే వారు మరణించాక సహజంగానే దక్షిణ దిశ వైపు లాక్కెళ్ళిపోతారు. ఇలాంటి పాపులు మొదట మనుషుల కళేబరాలు, రక్తాలతో పారే వైతర్ని నదిని దాటాల్సి ఉంటుంది. ఆ తర్వాత భయంకరమైన అరుపులు, కేకలు, అగ్నికీలలు ఉన్న ద్వారం గుండా వెళ్ళి కోపోద్రిక్తుడై ఉగ్రరూపంలో ఉన్న యమధర్మరాజుని చూస్తారు. అక్కడ ఘోరమైన రూపంలో యమదూతలు కూడా కనిపిస్తారు. యమధర్మరాజు ఎప్పుడూ మంచి పనులు చేయాలని సంకల్పిస్తాడు. ఒకవేళ ఎవరైనా పాప పనులు చేస్తే వారిని దండించైనా సరే వారిని సక్రమ మార్గంలో పెట్టడమే యమలోకం చేసే పని. ఇలాంటి ఆత్మల్ని యమధర్మరాజు నరకానికి పంపిస్తాడు. చనిపోయే కంటే కొంత సమయం ముందు యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ నుండి "ఓహ్ వావ్" అనే మాట వినిపించింది. ఈ మాట వినిపించిన కాసేపటికే అతను మరణించాడు. ఈ చివరి మాటలకి అర్థం ఏంటి? చనిపోయే ముందు ఆనందంగా ఉన్నాడా? క్యాన్సర్ నుండి ముక్తి పొందుతున్నానని ఫీల్ అయ్యాడా? లేదంటే మన ఊహలకు అందని విషయాల్ని ఏమైనా చూశాడా? లేదంటే అతను వెళ్లాలనుకున్న స్థలం గురించి చెప్పాడా? చావుకి భయపడటం మానవ స్వభావం. చావు గురించి మాట్లాడేందుకు కూడా భయపడతారు. చావు తర్వాత జరిగే పరిణామాల్ని చూసి కూడా భయపడతారు. మానవ సమాజంలో చిరంజీవిగా ఉండిపోవటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అయినా ఈ భయం ఎందుకు? ఈ దిగులెందుకు? చావుని చూసి భయపడుతూ ఇలాగే ఉంటే వృద్ధాప్యం మరింత భయంకరంగా మారుతుంది. ఇలాంటి సమయంలో పునర్జన్మ ఒక ఆశాకిరణమే. మృత్యుకి సమీపంగా వెళ్ళి వచ్చిన వారు తమ రూపం తమకి కనిపించిందని చెప్తారు. అంటే శరీరం, ఆత్మ రెండు వేరువేరు. ఒకటేమో ధ్వంసమైపోతుంది, ఒకటేమో ఎప్పుడూ సజీవంగా ఉంటుంది. గుండెపోటుకు గురై బతికిన ప్రతి 10 మందిలో ఒకరు తమనెవరో తీసుకుపోయిన అనుభూతి కలిగినట్టు చెప్తారు. ఏదో శక్తి తమ వైపుకు లాగినట్టు, ఒక కొత్త లోకంలో ఉన్నట్టు చెప్తారు. అది ఎలాంటి ప్రదేశమో వారు స్పష్టంగా చెప్పలేకపోయినా ఇలాంటి అనుభవాలన్నీ వారు కలకనలేదు అని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. కల కాకుండా మరో అనుభూతికి వారు లోనయ్యారనేది వాస్తవం. ఐసీయూలో కోమాలో ఉన్న ఒక మహిళ తన అనుభవాల్ని చాలా స్పష్టంగా వివరించింది. తన శరీరం తేలికైపోయినట్టు, ఐసీయూలో మెషిన్ చప్పుళ్ళు ఏమీ వినిపించకుండా ప్రశాంతంగా ఉన్నట్టు, తాను ఎక్కడికి వెళ్తున్నానో అర్థమైనట్టు, ఒక సొరంగ మార్గం కనిపించిందని చెప్పింది. వెంటనే ఐసీయూలో మెలకువ వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియలేదని చెప్పింది. శాస్త్రవేత్తలు వీటికి మరో రీతిలో వివరణ ఇచ్చారు. క్వాంటమ్ అనే నరాల వ్యవస్థకు దూరమైనప్పుడు ఇలాంటి అనుభూతి కలుగుతుందని చెప్పారు. హోరిజోనా యూనివర్సిటీ డాక్టర్ స్టూవర్ట్ హ్యామ్రాఫ్ ఆత్మకు సంబంధించినవి జీవి మెదడులోని నరాల్లో ఉంటాయని చెప్పాడు. గుండె పనిచేయటం మానేయగానే ఇవి విశ్వంలో తిరగటం మొదలు పెడతాయి. ఒకవేళ మనిషి బతికితే తిరిగి వచ్చేస్తాయి. మెదడులోని రసాయనిక చర్యల ఫలితంగా ఇలాంటి అనుభూతి కలుగుతుందని మరికొందరి వాదన. చావు అంచులకు చేరినప్పుడు మనిషి ఇంద్రియాలు ఒక్కొక్కటిగా పనిచేయటం మానేస్తాయి. 2 యమదూతలు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారన్న భావన కలుగుతుంది. వారు చాలా భయంకరంగా ఉంటారు. వారిని చూసి భయపడతారు. గట్టిగా అరవాలన్నా అరవలేరు. నోట్లో నుండి నురగలాంటి పదార్థం కారుతుంది. అందుకే ఏడ్చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిణామాలన్నీ చావుకు ముందే సంభవిస్తూ ఉంటాయి. వీటన్నింటినీ చూసి మనిషి చావు గురించి మాట్లాడాలంటేనే భయపడిపోతూ ఉంటాడు. ఏదేమైనా చావు తథ్యం. అయినా సరే ప్రతి రోజుని మంచి పనుల కోసం వెచ్చించటం, మంచి ఆలోచనలు చేయటం, మంచి నడవడికను కలిగి ఉండటమే మనం చేయాల్సిన పని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.